అసలు ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ అంటే మనం యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవడం. సపోజ్ ఇప్పుడు మనం ఏ ప్లస్ బిని యాడ్ చేస్తున్నాం అనుకో, అప్పుడేంటి ఎంటర్ ఏ వాల్యూ అని వస్తుంది. సపోజ్ మనం 5 ఎంటర్ చేస్తాం. అంటే ఏంది ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనం 5 ఎంటర్ చేసాం. ఇలా మనం యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకునేదాన్ని మనం ఇన్పుట్ అని అంటాం. అలాగే మనం జావాలో ఇన్పుట్ తీసుకోవడానికి మనం ఈ స్కానర్ క్లాస్‌నైతే యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఈ స్కానర్‌ని యూజ్ చేసే ముందు మన ప్రోగ్రామ్‌లో జావా.util.scanner అంటే ఈ స్కానర్ క్లాస్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అంటే ఇలా మనం ఒక ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ చేస్తాం. దాని తర్వాత మనం ఇన్పుట్‌ని అయితే తీసుకుంటాం. సపోజ్ నేను ఒక ఇంటీజర్ అంటే ఏంది 9 ఏదో ఒక వాల్యూ ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలనుకో sc.nextInt అని తీసుకుంటా. అలా కాకుండా ఫ్లోట్ నంబర్ అంటే ఏంటి 5.4 ఉంది. ఇదొక ఫ్లోట్ నంబర్. ఇది తీసుకోవాలనుకో మనం sc.nextFloat అని తీసుకుంటాం. అలా కాకుండా మనం ఇప్పుడు ఒక నేమ్‌ని ఇన్పుట్ తీసుకోవాలనుకో అంటే సుమాని ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు sc.next అని